అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఏప్రిల్ 22 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిషి అవ్వను. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారండి. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి మాత్రమే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం అండి, ఈ రాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి మీపై చాలా అంటే చాలా కుట్ర పడుతున్నారు. ఆమె చాలా రోజుల నుండి మీపై విపరీతమైన కోపంతో ఉన్నారు. అలాగే మీపైన ఆ కోపంతో ఆమె ఒక పగ్గ, అంటే మీకు ఏదైనా కానీ హాని తలపెట్టే విధంగా ఏదైనా దొరికితే చాలు మీకు ఏదో విధంగా హాని తలపెట్టని చెప్పి కాసుకుంది. అలాగే ఆమె మీ స్నేహితులు కావచ్చు, లేదంటే మీ బంధువర్గంలో కావచ్చు, సన్నిహితులు కావచ్చు, లేదంటే మీ కుటుంబ సభ్యుల్లో మీకు ఒక పెద్ద అంటే ఎవరైనా కానీ తెలిసినటువంటి ఒక వ్యక్తే కావచ్చండి. కాబట్టి వారి కోసం అంటే మీరు ఎవరితో అయినా కానీ అనవసరంగా ఇంతకు ముందు రోజుల్లో గతంలో ఎవరితో అయినా గొడవ జరిగినా కానీ, లేదంటే ఇంకా ఎవరైనా గొడవ ఉండుంటే ఒకసారి గుర్తు చేసుకోండి. వారి ద్వారా మీరైతే కొంచెం స్ట్రెస్కి గురయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే లేనిపోని ప్రాబ్లమ్స్ అనేవి రేపటి మీరు వారి ద్వారా మీరైతే ఫేస్ చేయబోతున్నారు. కాబట్టి మీ వెనకాల మీకు తెలియకుండానే ఒక ప్లాన్ అనేది ఆవిడ చేసుకొని ఉందండి. కాబట్టి ఆ యొక్క ప్లాన్ అనేది రేపటి మీ మీద చూపించాలనుకుంటుంది. కాబట్టి ఆ కక్ష సాధింపు చర్యలు, అలాగే ఆమె మీ ద్వారా ఏదో ఒక విధంగా అంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి చాలా చక్కగా మీతో మాట్లాడని చెప్పి మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి కొంచెం మీరు అప్రమత్తంగా ఉండండి. మీకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలను కూడా ఆమెతో మీరు పంచుకోకండి. అలాగే మీకు సంబంధించినటువంటి ఆర్థిక విషయాల పట్ల కానీ, లేదంటే ఇంకేదైనా కానీ మీకు సంబంధించినటువంటి విషయాలు చాలానే ఉంటాయి కదండి. అంటే డబ్బు పరంగా కావచ్చు, లేదంటే మీకు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైనా కానీ ఒక మంచి అభివృద్ధి రంగంలో ఉన్నారనుకోండి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఆ గతంలో ఏదైనా గొడవలు ఉంటే ఉన్నాయా కానీ ఇప్పుడు మనతో చక్కగా మాట్లాడుతుంది కదా అని చెప్పేసి ఆ మాయలో కనుక మీరు వాళ్ళతో అన్ని విషయాలను మీరేంటంటే అండి కల్మషం లేకుండా ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటారు. కానీ ఏటు వ్యక్తులు అలా ఉండరు కదా. కాబట్టి మీ మంచి మనసుకు భగవంతుడు అనేవాడు ఒక అండగా ఉంటాడు, అది వేరే విషయం. కానీ మీకు మీరుగా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగానే తప్పకుండా ఉండి తీరాలి. ఇక అలాగే కొంతమంది వ్యక్తులు అంటే మీ స్నేహితులు మీకు రేపటి రోజున ఒక మంచి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తారు. అలాగే మీకు సంబంధించిన విషయాల్లో అంటే మీకు ఏదైనా చాలా రోజుల తర్వాత వాళ్ళు మిమ్మల్ని కలవడం కానీ, లేదంటే ఇంకేదైనా విషయంలో మీకు అంటే ఏదైనా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కానీ, లేదంటే మీతో మాట్లాడడం, ఇలా టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు. ఇక అలాగే మంచి ఉద్యోగ అవకాశం అనేది రేపటి మీకు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. లేదంటే వ్యాపారం కోసం అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారైతే వారికి కూడా వ్యాపార అవకాశం అయితే చక్కగా ఉంటుంది. ఇక అలాగే మీ ముందు ఒక అవకాశం వచ్చే మంచి పరిస్థితులు అయితే రేపటి దిన ఫలితాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఇక పనివారం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందండి. దీని కారణంగా మీరు స్ట్రెస్ కూడా ఎక్కువగా లోనవుతారు. అలాగే మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సినటువంటి అవకాశాలు కొన్ని విషయాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఈ రాశి వారు కొంచెం మీకు అంటే రేపటి రోజు ఏదైనా కానీ ప్రతికూలంగా అనిపించింది అనుకోండి, మీ మనసు నిండా కూడా శివనామస్మరణ అయితే తప్పకుండా చేసుకోండి. అలాగే రేపటి రోజున మీ యొక్క రాశి జాతకులు కొన్ని ఇబ్బందులు అనేవి కలగబోతుందని చెప్పుకున్నాం కదా. అలాగే ఒక వ్యక్తి పరిచయం వల్ల కూడా మీకు కొన్ని ఇబ్బందులు అయితే కలగబోతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసినటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఇక ఆ వ్యక్తి మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా మీకు పరిచయమై ఉండవచ్చండి. ఇక ఆ వ్యక్తితో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీకు ప్రమాదం పొంచి ఉందని అనిపిస్తే కనుక ఖచ్చితంగా వారినైతే మీరు ఎంత దూరం పెడితే అంత మంచిదండి. కాబట్టి ఈ విధంగా తప్పకుండా మీరైతే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వారిని మీ నుండి దూరంగా జరిపేయండి. అలా నూతనంగా పరిచయమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనుమానిస్తూ ఉండమని అయితే కాదండి, కొంచెం కన్నేసి అయితే ఉండండి. ఎందుకంటే ఎవరితో అయినా కానీ సన్నిహితంగా మెలగాలి, కానీ వాళ్ళకు ప్రతి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం అనుకోండి చిన్న చూపు అయిపోతాం. అలాగే వారు ఆ యొక్క మనం చెప్పినటువంటి ప్రతి మాటను కూడా ఆసరాగా తీసుకొని మనల్ని కొంచెం తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు.
అలాగే మీరు కనుక ఏదైనా ఇంకా మీకు కొంతమంది ఉంటారండి, అంటే పర్సన్స్ ఏ కాకుండా ఇంకా సంవత్సరాలు డెప్త్ విషయాలు కూడా అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటివి అసలు చేయకండి. అలా చేస్తే చాలా వరకు కూడా మీరు ఇబ్బందులు వస్తాయి. మీరు అనుకుని జరగకపోగా వారు మిమ్మల్ని ఇంకాస్త చీకట్లోకి నెట్టేసినటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. కాబట్టి తప్పకుండా మీరైతే కొంచెం అప్రమత్తంగా నూతనంగా పరిచయం వారితో జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జాగ్రత్తగా అయితే ఉండాలి. అలాగే నెగిటివ్ ఫలితాల నుండి మీరు తప్పించుకోవాలంటే మేము చెప్పాం కదండి, ఖచ్చితంగా మీరైతే శివనామస్మరణ చేసుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి రేపు ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క ఆలయం తప్పకుండా సందర్శించండి. ఒకవేళ విష్ణుమూర్తి ఆలయం లేకపోయినా కానీ కనీసము శివాలయానికైనా సరే వెళ్ళేసి రండి. స్వామివారి దర్శనం చేసుకొని రేపు రోజు మీకు, ఎందుకంటే కొంచెం ఎక్కువగానే ప్రతికూలతే కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మీరైతే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు తప్పకుండా దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే ఇంట్లో కూడా ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోండి. ఇక అలాగే మీరు కనుక తగినటువంటి విశ్రాంతి తీసుకోకుండా ఇంకా ఎక్కువగా మీ యొక్క పని పట్ల అధికమైనటువంటి శ్రమను కనుక మీరు కనపరిస్తే కొంచెం మీరు విపరీతంగా ఒత్తిడి గురవటం మాత్రం వాస్తవం. కాబట్టి కొంచెం ఎక్కువగా విశ్రాంతి తీసుకోండి. మరింత అదనపు విశ్రాంతి మీరు తప్పకుండా రేపటి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రేపటి మీరు ఇది వరకు అంటే ఆర్థికంగా చాలా బాగుంటారండి. మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది. ఇక మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి మాటలకు లొంగటం కూడా రేపటి మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఇరువురు కూడా పరస్పరమైన ప్రేమను నిరంతరం కూడా అనుభూతి చెందుతూ ఉంటారు. కాబట్టి కొన్ని మాటలకు మీరు లొంగటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. అంటే వారి అవసరం కోసం మిమ్మల్ని ఏదైనా కానీ ఒక మాటను అడగడం కానీ, లేదంటే అడిగినట్లుగా మీకు ఏదైనా ఒక మాట చెప్పడం వల్ల మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఇక అలాగే వారి మాటలకు మీరు లొంగకుండా అంతవరకు ఆ మాటను కట్ చేసి బయటకు వెళ్ళిపోతారనమాట. ఇలా మీ భాగస్వామి దగ్గర కొంచెం రేపటి రోజు మీకు మనసు కొంచెం ఏటి వ్యక్తులకు చెప్పిన వ్యక్తులకు కొంచెం మనసు అయితే పాడవుతుంది. అంటే వారు అదే విషయం తెలియనటువంటి విషయాన్ని మీరు ఇలా అన్నారని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కాబట్టి మీరు మీ భాగస్వామి పట్ల కొంచెం ఎక్కువగా అంటే వాళ్ళకి తగినటువంటి ఆన్సరే ఇవ్వండి. ఎందుకంటే అనవసరం గొడవలు జరుగుతాయి కాబట్టి వారికి ప్రేమపూర్వకంగానే మంచి సమాధానం అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇక అలాగే రేపటి మీరు కాసేపు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి దేవాలయ దర్శనంతో పాటు యోగా లాంటివి కూడా చేసుకోండి. అలాగే మీ భాగస్వామితో కూడా అనవసరమైనటువంటి గొడవలకు దిక్కుండా ఒక అద్భుతమైనటువంటి ఏదైనా ఒక ఆమెకు సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటివి ఇవ్వడం లాంటివి చేయటం వల్ల కూడా మీకు ఉన్నటువంటి కోపాన్ని కూడా మీరు తొలగించిన వారు అవుతారు. ఇక సాయంత్రానికి ఆమెతో కాసేపు చక్కగా ముచ్చట్లు చెప్తూ మాట్లాడడం ఉండడం వల్ల మీ భాగస్వామి మీ ప్రేమను అద్భుతంగా అయితే చక్కగా అయితే అర్థం చేసుకుంటారు. ఇక అలాగే రేపటి రోజు తప్పకుండా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలండి. ఎందుకంటే చాలా రోజుల నుండి ఎక్కువగా మీరైతే స్ట్రెస్కు గురవుతున్నారు. మీ పని పట్ల కావచ్చు, లేదంటే మీకున్నటువంటి కొంచెం అనవసరమైనటువంటి ఆలోచన వల్ల కావచ్చు, కానీ ఎక్కువగా మీరైతే స్ట్రెస్కి అయితే గురవుతూ ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి రేపటి రోజు తప్పకుండా మీరైతే కొంచెం విశ్రాంతి తీసుకోవడం వల్ల ఏంటంటే అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలకు మీరు గురయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజు మీకు దగ్గరగా ఉన్న వారితో కొంచెం భావోద్వేగ సమావేశమైనటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఈ సమావేశంలో మీరు ఎవరొకరు ప్రభావం అంటే వారితో వారి మాటలకి కొంచెం ఆకర్షితులయ్యేటువంటి అవకాశం కూడా ఉందండి. వారి మాటలు కూడా మీరు నచ్చుతాయి. మంచి నిర్ణయం మీరు అంటే గౌరవిస్తారు. అలాగే వారి నిర్ణయం కూడా మీకు నచ్చుతుంది అనమాట. అది మీకు ఫ్యూచర్లో మంచిగా అంటే మీకు ఏదైనా ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొంతమంది సమావేశం జరిగిన తర్వాత అంటే మీ అనుకున్న వాళ్ళు బంధువర్గం కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇలా అందరి పట్ల కూడా ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి ఒక మాట చెప్పడం వల్ల వాళ్ళ నుండి వచ్చేటువంటి రియాక్షన్ అనేది, ఆ నిర్ణయం అనేది మీరు కూడా గౌరవిస్తారు, మీకు నచ్చుతుంది. దానివల్ల మీకు లైఫ్లో మీ యొక్క నిర్ణయం అనేది మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా ఈ రాశి వారికి రేపటి నాకు కొంచెం అనుకూలంగా ఉన్న కొన్ని విషయాల్లో ప్రతికూలత అయితే స్పష్టంగానే కనిపిస్తున్నాయండి. రేపటిన ఆరోగ్యపరంగా మెడ వెన్నులో విపరీతమైనటువంటి నొప్పితో బాధపడే అవకాశం అయితే ఉంది. దానిని అది సాధారణ నిరసనతో కలిపి ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకండి. రేపటి మీకు విశ్రాంతి ముఖ్యం. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. నమ్మండి, నమ్మకపోండి. మీ పరిసరాలను ఒకరు మిమ్మల్ని అతి సమీపంగా గమనిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. ప్రశంసనీయమైన పనులను చేయండి. అవి కూడా మీ పేరు ప్రతిష్టను పెంపొందించేవి అయి ఉండాలి. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతో నిండి ఉంటుంది. సీనియర్ల నుండి సపోర్టు మెచ్చుకోలంతాయి. అవి మీ యొక్క నైతికతని నమ్మకాన్ని పెంచుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీ యొక్క ఎక్కువ సమయం వంట గడపడానికి ఇష్టపడతారు. మీ ఇంట్లో రేపటి రోజున మీ యొక్క బిడ్డలు కానీ లేదా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పాడవడము మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చును. మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పటికి తిరిగి చెల్లించుకుంటూ ఉంటారో వారికి దూరంగా ఉండండి. కుటుంబంతో అనుబంధాలను పొందించుకోవాల్సిన రోజండి. సాయంత్రం మీరు నడక వెళ్ళినప్పుడు తక్షణ ప్రేమ మీకు ఎదురవుతుంది. ఈ రాష్ట్ర ట్రేడ్ రంగాల వారికి మీ స్నేహితుల యొక్క తప్పుడు సలహాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో జాగ్రత్త వ్యవహరించాలి. రేపటి రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది. మీ ప్రియమైన వారు పొందిన ప్రేమ రాగాలకు ఉబ్బి తబ్బిలైపోతారు. మీరు మీ భాగస్వామి రేపటిలో అద్భుతమైన వార్తను అందుకుంటారు.
రేపటి రోజున ఎరుపు లేదా మెరూన్ రంగు గాజు సీసాలో నీటిని నిల్వ చేసి సూర్యకిరణాలు గ్రహించాలు చేయండి. ఆ స్నానపు నీటిలో మీ నీటిని కలపాలి మరియు క్రియాశీల వృత్తి జీవితం కోసం స్నానం చేయండి. రేపటి రోజున వినాయకుని యొక్క ఆరాధన ఈ రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుందండి. మరి తెలుసుకున్న ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.